Please do subscribe to Prajabheri News Channel. ఆఫీస్కి వచ్చినట్టు అవునా అదేదో రూపాయలకు తెలంగాణలో ₹1,00,000 వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ సేవలు పొందవచ్చు. మహిళలు ఎవరైనా తమ వార్షిక ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. బాధితుల కేసు వాదించడానికి సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అనే టాపిక్ని ఈరోజు మన మహిళామణులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే దీనికి ముఖ్య అతిథిగా మన శ్రీమతి సునీత కుంచాల గారిని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇన్ఛార్జ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బసవారెడ్డి గారు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నిజామాబాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి నీరదారెడ్డి గారు చైర్పర్సన్ లోకల్ కమిటీ టు రిసీవ్ కంప్లైంట్స్ నిజామాబాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి రసూల్ బి గారు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నిజామాబాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే పుష్ప మేడం గారు ఈవిడ జూనియర్ సివిల్ జడ్జిగా వర్క్ చేస్తున్నారు. ఆవిడని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సామయ్యి చట్టాలని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పే ఉద్దేశంతో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అన్నది మా యొక్క విధుల్లో ఒక భాగము. అందులో భాగంగానే మేము నిజామాబాద్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. మీ అందరికీ కూడా తెలుసు, పత్రికల్లో కూడా చూసే ఉంటారు. ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దట్టు ఎస్పెషల్లీ లేడీస్కి మంచి సహాయం సహకారము ధైర్యాన్ని అందించేటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మేము చేశాము. ప్రత్యేకించి ఈ పోష్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ ఆఫ్ ఆన్ ఉమెన్ అనేది టాపిక్. అంటే ఏంటి, పూర్వకాలంలో అయితే మహిళలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. రాను రాను మహిళలు బయటకు రావాల్సిన అవసరం నిలబడడం కోసం మనమంతా కూడా బయటకు వచ్చి పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని చేసేటప్పుడు మనము ఒక వర్కింగ్ ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా మన పని మనం చేసుకొని వాళ్ళు ఇచ్చే శాలరీ తీసుకొని బయటకు వచ్చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఎన్నో సందర్భాలలో మనమంతా ఎదురు
ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే, మన వర్కింగ్ ప్లేస్లో జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా సరే మనల్ని సెక్షువల్ హెరాస్మెంట్కి కనుక గురి చేస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో ఫస్ట్ మనకు అర్థం కాదు. ఎందుకు ఎవరికి చెప్పుకుంటాము? ఎంప్లాయర్కి చెప్పుకుంటే ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదమ్మా వెళ్ళిపో, నీ కంప్లైంట్స్ నాకు వద్దు, నాకు పనిచేసే వాళ్ళే కావాలి, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వద్దు అని అంటారు. అవునా? మన మాట ఎవరు వింటారు? ఇంట్లో చెప్పుకుంటే నేనేం చేయాలి అంటారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మనకి రెండే ఆప్షన్స్, ఉద్యోగం చేయడమా మానేయడమా, ఈ రెండే ఉంటాయి. థర్డ్ ఆప్షన్ కనబడదు మనకి. మరి అటువంటి పరిస్థితుల్లో మనము జాబ్ చేసుకుంటూ మనం గౌరవంగా బతకాలి అంటే మనకి ఒక సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం ఏంటి అంటే, ఎక్కడైనా 10 మంది కనుక ఆడవారు కనుక పనిచేస్తూ ఉన్నటువంటి, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎనీ సెక్టర్ ఏదన్నా కావచ్చు, ఉంటే అక్కడ మనమంతా కూడా ఇంటర్నల్ కమిటీ అనేది ఖచ్చితంగా ఒకటి ఏర్పరచుకోవాలి. ఈ ఇంటర్నల్ కమిటీలో ఎవరు మెంబర్లు ఉండాలంటే, మన వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక సీనియర్ ఉమెన్, ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు, తర్వాత ఒక 2 ఎంప్లాయీస్ అక్కడ పనిచేసే వాళ్ళు, తర్వాత సంబంధం ఉంది. ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ ఎంప్లాయీ థ్రెట్ అనేది ఉండదు, వాళ్ళకి బయట నుంచి వస్తారు. వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడతారు. ఎప్పుడైనా ఒక ఉమెన్కి కనుక ఇటువంటి ఎవరైనా మనతో మిస్బిహేవ్ చేసినా, అంటే మిస్బిహేవ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే నేను బ్రాడ్గా చెప్తాను, ఇంకా విషయాలన్నీ. ఇప్పుడు టౌన్ ఎస్హెచ్ఓ గారు నెక్స్ట్ ఖుష్బూ మేడం గారు కూడా శాప్లింగ్ చేస్తుందిగా మేడం గారికి రఘుపతి. చీఫ్ గెస్ట్ హానరబుల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల గారు, సునీత కుంచాల గారు, ఎమినెంట్ కమిషనర్ ఏడిఎం ఖుష్బూ గారు, మెజిస్ట్రేట్ అడిషనల్ మెజిస్ట్రేట్ ఖుష్బూ గారు, అండ్ అసిస్టెంట్ డిఐజీ బస్వారెడ్డి గారు, ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి గారు, అండ్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన ఉద్యోగినులు, మహిళలు, పోలీస్ పర్సన్ నీరజారెడ్డి. ఈ చట్టం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మన నిజామాబాద్లో లోకల్ కమిటీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా చాలామందికి ఈ చట్టం గురించి తెలియదు, అవగాహన లేదు ఇలా ఎలా పనిచేస్తుంది అని. ఇంతమందిని ఒక చోట చేర్చి మీ అందరికీ ఈ చట్టం గురించి తెలపడానికి ఈ సమావేశం జరపడం మన డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ శ్రీమతి సునీత కుంచాల గారిని అభినందించాల్సిన విషయం. ఈ చట్టం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అసలు ఈ చట్టం ఎలా వచ్చింది? నేను ఆల్రెడీ మేడం చట్టం గురించి చెప్పారు. నేను చట్టంలోకి ఎక్కువ వెళ్ళకుండా మీకు ఇది ఎలా పనిచేస్తుంది, ఎట్లా మీరు అప్రోచ్ అవ్వాలి, ఈ విషయం చెప్తాను నేను. ఈ చట్టం రావడానికి ముఖ్య కారణము విశాఖ గైడ్లైన్స్ అని. రాజస్థాన్లో ఒకప్పుడు ఒక సాంఘిక మహిళ మీద అత్యాచారం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అక్కడి నుంచి ఆమె కోర్టుకి ఇవన్నీ తిరిగింది. సో ఎక్కడ న్యాయం జరగకపోయేసరికి విశాఖ ఒక ఎన్జిఓ సంస్థ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది, రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అప్పుడు ఇది 16 సంవత్సరాల కింద తర్వాత 97లో సుప్రీంకోర్టు అప్పుడు మీకు కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేసి ఇవన్నీ కూడా ప్రతి సంస్థలో ఈ గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పింది. కానీ ఎవరు కూడా ఈ గైడ్లైన్స్ ఓన్లీ ఒక జ్యుడిషియరీ ఒకటే ఇవి ఫాలో అయింది, ఎవరు కూడా ఇవి ఫాలో కాలేదు. ఆ గైడ్లైన్స్ ఆ సుప్రీంకోర్టు ఇష్యూ చేసిన గైడ్లైన్స్ 16 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం మన దేశంలో అప్పుడు ఈ చట్టం అనేది తీసుకొచ్చిండ్రు. ఈ మహిళలు పని చేసే చోట, ఈ చట్టం పేరేంటి, పని చేసే చోట మహిళలు వేధింపులు, ఏదైనా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురైనా, వేరే ఇబ్బందులకి గురైనా కూడా ఈ చట్టం నుంచి రక్షణ, ఉపశమనం, ప్రొటెక్షన్, ప్రివెన్షన్
అండ్ రెడ్రెసల్ అనేది ఈ చట్టం ద్వారా తీసుకొచ్చిండ్రు. అయితే ఈ 12 సంవత్సరాల క్రితం ఈ చట్టం వచ్చిన తర్వాత 2015లో మన నిజామాబాద్లో లోకల్ కమిటీ అనేది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. 2015లో ప్రారంభించిన తర్వాత ప్రతి ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ కానీ, ఎనీథింగ్, షాప్స్, మాల్స్, ఎక్కడైనా సరే, డొమెస్టిక్ వర్కర్ కానీ ఎక్కడైనా సరే ఇవి ఇంటర్నల్ కమిటీస్ ఫామ్ చేయాలని అప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ అందరిని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆఫీసర్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఇంటర్నల్ కమిటీ చెప్పితేనే, ఆమెకు సహకరిస్తేనే ఆ అమ్మాయికి కూడా ధైర్యం కలుగుతుంది. ఈ లోకల్ కమిటీ ఇందాక మంది కన్నా తక్కువ 10 మంది పనిచేసే చోట వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉంటాయి. నాన్ గవర్నమెంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్నల్ కమిటీకి వెళ్ళలేరు. అట్లాంటప్పుడు అంతేకాకుండా మారుమూల గ్రామాలలో, తండాలలో ఉన్న వాళ్ళకి, కూలీ పని చేసుకునే వాళ్ళకు కూడా, రైల్వే స్టేషన్ అక్కడ ఉన్న పని చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. అట్లా మారుమూల తండాలు ఉన్న వాళ్ళకి జిల్లాలో ఇది ఉంది కంప్లైంట్, ఏదైతే ఈ కంప్లైంట్ వచ్చిందో దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎంక్వైరీ అంటే మీరు అనుకుంటారు ఇక్కడ కూర్చొని మారుమూల ఎలా పోలీసుని కూడా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ విషయాలన్నీ కూడా మేడము వీళ్ళందరూ చెప్తారు. కాకపోతే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోవాలి కాబట్టి మీ అందరితో మాట్లాడేసి వెళ్ళిపోవడానికి నేను ముందు మాట్లాడుతున్నాను. సో అందరికీ నమస్కారం. మేడం వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు మనకి ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. మహిళలు ఉద్యోగాలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, రకరకాల రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. ఉద్యోగాలు అయితే చాలామంది చాలా కంపెనీస్లో కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రతి దగ్గర మహిళలు పనిచేస్తున్నారు. అయితే అంతర్లీనంగా ఎక్కడో దగ్గర ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అన్నది నడుస్తూనే ఉంటుంది. లేదు అని మనం చెప్పలేము. ఎవరైనా చెప్పగలరా? మీ దగ్గర డిపార్ట్మెంట్స్లో లేదు, అసలు మా దగ్గర సెక్షువల్ హెరాస్మెంట్ అనేది లేదు అనేది ఇక్కడ వేరియస్ షాపింగ్ మాల్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా లేదని? సో అది ఒక భాగంలాగా అయిపోయింది సెక్షువల్ హెరాస్మెంట్ అనేది. కానీ దాన్ని మనం ఎందుకు భరించాలి? అందరం ఎవరి అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మీరైనా మేమైనా అందరం ఉద్యోగస్తులమే. మనం పనిచేసే ప్లేస్లో మనకి ఆ సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇవ్వాల్సిన బాధ్యత మన యజమానులకి ఉంటుంది. మేడం వాళ్ళు చెప్పినట్టు ఇంటర్నల్ కమిటీస్ అనేవి అందుకే కాన్స్టిట్యూట్ చేయాలి. ఇప్పటి వరకు మీ స్టోర్స్లో కానివ్వండి, మీ ఆఫీసుల్లో కానివ్వండి, ఇట్లాంటి కమిటీస్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అది చేయించే ఏర్పాటు ఇప్పుడు మేము చేస్తాము. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లాంటి కమిటీస్ చేసి ఉంటే ఎవరెవరు మెంబర్స్ అనే ఇన్ఫర్మేషను చేయకపోతే ఇప్పుడైనా సరే ఈ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి మాకు రిపోర్ట్ చేస్తే ఇవన్నీ హైకోర్టుకి పంపించి అక్కడ నుంచి కూడా అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సో ఈ ముందు మేడం చెప్పినట్టు మీ దగ్గర కమిటీస్ కనుక ఏర్పాటు అయ్యి ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఏర్పాటు చేసినా, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మీరు ధైర్యంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ధైర్యంగా రిపోర్ట్ చెయ్యండి, మనం భయపడినంతకాలం ఎదుటి వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. సో ఒక్కసారి మనం ధైర్యంగా రిపోర్ట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. అండ్ ఎవరు రిపోర్ట్ చేశారు, విషయం ఏంటి అనేది అయితే పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. మీ పేర్లు కానీ వివరాలు కానీ ఎక్కడ బయటికి రాకూడదు, రానివ్వరు. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, అంటే ఇబ్బంది పడుతూ పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఈ యాక్ట్ మీకు అందరికీ ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి యాక్ట్ గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా మిగతా అంటే దీని గురించి ఎక్కువ వివరాలు మన DW మేడం, CP మేడం వీళ్ళందరూ చెప్తారు. అయితే మీరందరూ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరందరికీ కూడా వివిధ రకాలైన చట్టాల పట్ల అవగాహన కూడా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇంతమందికి ఒక దగ్గర అసెంబ్లీ అయ్యారు. కాబట్టి నేను మనకు అసలు ఏమేమి చట్టాలు ఉన్నాయి, మహిళలకి ఎట్లాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా మీరందరూ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మీకు అందరికీ గృహహింస చట్టం ఐడియా ఉండే ఉంటుంది. గృహహింస చట్టం అంటే మన ఇంట్లో మనకి ఏదన్నా వేధింపులు ఎదురైనప్పుడు గృహహింస చట్టం కింద మనం కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే గృహహింస చట్టం ఓన్లీ భర్త వేధిస్తేనే వస్తుందా
అంటే కాదు. మనం ఒక హౌస్ హోల్డ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో భర్త కానివ్వండి, అత్త కానివ్వండి, మామ కానివ్వండి, ఎవరు ఆ కుటుంబ సభ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు వేధింపులు చేసినా కానీ ఈ గృహహింస చట్టం కింద మీరు షెల్టర్ తీసుకోవచ్చు. అంటే భర్త వేధిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నా కానీ మీకు ఈ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఏంటంటే ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా ఆర్డర్స్ ఇవ్వడం ఉంటుంది. అట్లాగే పిల్లల కస్టడీ, వాళ్ళు పిల్లల్ని తీసుకొని పిల్లల్ని కూడా చూడనివ్వకుండా ఉండడం, అలాంటివి చేస్తే పిల్లలు కస్టడీ అడగచ్చు. అట్లాగే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఇంట్లో ఉండమనే అధికారము ఇవ్వచ్చు మీకు, లేదంటే మీకు వేరే ఇంట్లో పెట్టి ఆ ఇంటి రెంట్ వాళ్ళు కట్టమని ఆర్డర్ చేసే ఇది కూడా ఉంటుంది. సో గృహహింస చట్టంలో ఇట్లాంటి చాలా రిలీఫ్స్ ఉన్నాయి. ఈ చాలామందికి ఆ విషయం తెలియదు. కొంతమంది అయితే ప్రతి చట్టాన్ని కూడా కొంత శాతం వరకు మనం దుర్వినియోగం చేస్తున్నాం. సో చట్టాలను ఎప్పుడూ మిస్యూజ్ చేయకండి. ఎందుకంటే అవి అలా చేస్తే ఏమవుతుందంటే నిజంగా మనకు అవసరమైనప్పుడు అవసరమైన వాళ్ళకి ఈ చట్టాలు అందుబాటులోకి రాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకళ్ళు ఒక తప్పు కేసు పెట్టారనుకోండి, మనం ఇంకా అదే అనుకుంటాం, ఇందులో ప్రతి కేసు వీళ్ళందరూ ఇట్లాగే చెప్తారు, ఈమెకు కూడా ఏం జరిగి ఉండదు, అలాంటి గృహహింస ఏం జరిగి ఉండదు, ఊరికే తప్పుడు కేసు ఫైల్ చేస్తుందని. అట్లాంటప్పుడు నిజంగా బాధితులకి న్యాయం అందే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఏ చట్టాన్నైనా మనం మన అవసరానికి ఉపయోగించుకుంటేనే అవి కూడా మనకి మంచి చేస్తాయి. అట్లా కాకుండా మిస్యూజ్ చేస్తే ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతాయి. అట్లాగే మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ పెట్టాం మేము 15100. మీకు ఎలాంటి న్యాయ సలహాలు సూచనలు కావాలన్నా కానీ మీరు ఇప్పుడు కోర్టుకు వచ్చి ఏదన్నా కేసులు ఉండొచ్చు, లేకపోతే భూమి తగాదాలు ఉండొచ్చు, ఎట్లాంటి ఇష్యూస్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, కోర్టు దాకా మీరు రాలేకపోవచ్చు. దీనికి ఎట్లాంటి న్యాయం పరంగా ఎలా పోరాడాలి అని మీకు తెలియకపోతే ఇక్కడ ఈ 15100 అనే నెంబర్కి, ఇది టోల్ ఫ్రీ నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకేమీ డబ్బులు పడవు, టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ సమస్యను చెప్పి సరైన సూచనలు సలహాలు న్యాయ సేవాధికారి సంస్థ నుంచి పొందొచ్చు. కాబట్టి ఈ నెంబర్ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు మనము రీసెంట్గా ఎక్కువ చూస్తున్న నేరం ఏంటంటే సైబర్ క్రైమ్స్. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే మంచి ఫోన్స్ వాడుతున్నారు. అందరూ చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, ఫొటోస్ షేర్ చేస్తున్నారు, వీడియోస్ షేర్ చేస్తున్నారు. బట్ అవన్నీ సేఫ్గా ఉన్నాయా లేదా, మనం ఎవరికన్నా ఒక ఫోటో షేర్ చేస్తే అది ఎవరికి వెళ్తుంది, ఆ పంపించిన వాళ్ళని కూడా మనం నమ్మచ్చా లేదా అనేది మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. దానివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. అది కూడా అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వల్ల ఎంతమంది ఎన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మీరు సైబర్ క్రైమ్స్కి రిపోర్ట్ చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మన అకౌంట్స్ నుంచి మనకు తెలియకుండానే డబ్బులు కట్ అయిపోవడం, చాలామంది అది కూడా ఒకటి ఫేస్ చేస్తున్నారు. అంటే ఏదో ఓటీపీలు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ మ్యానిపులేట్ చేసి మన అకౌంట్లోంచి మనకు తెలియకుండానే డబ్బులు కట్ అయిపోతే మీరు దానికి 1930 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా, అంటే మీరు అట్లాంటిది ఏదన్నా గుర్తిస్తే మీ అకౌంట్లోంచి మీకు తెలియకుండానే డబ్బులు వెళ్ళిపోయాయని గుర్తిస్తే ఇమీడియట్గా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ కంప్లైంట్ ఫోన్ ద్వారానే కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది. సో మీరు ఎంత తొందరగా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అంత తొందరగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మీ డబ్బులు మీ అకౌంట్లకి తిరిగి వచ్చేలాగా చూస్తారు. అలా ఈ సైబర్ క్రైమ్స్లో ఇలాంటి బాధితుల కేసుల్లో మన నిజామాబాద్ టాప్లో ఉంది. అంటే మన నిజామాబాద్ పోలీసులు అంత బాగా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులందరికీ వాళ్ళ డబ్బులు వెనక్కి ఇప్పించడంలో మనం ఫస్ట్ నిలబడున్నాం. కాబట్టి అంటే ఇది మీరు ఎంత ఇన్స్టెంట్గా రెస్పాండ్ అయ్యి మీరు రిపోర్ట్ చేస్తే అంత తొందరగా మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి. ఇది మీకనే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఈ టూ నెంబర్స్ 15100 ఒకటి 1930 ఒకటి మీరు కనుక అందరికీ ఈ నెంబర్స్ ఫీడ్ చేసుకోమని చెప్తే ఎప్పుడు ఎట్లాంటి అవసరం వచ్చినా కానీ ఇమీడియట్గా ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు తగిన సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అట్లాగే మనము సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ గురించి ఇప్పుడు ఈరోజు టాపిక్. అంటే మహిళలు పని చేసే స్థలంలో సెక్షువల్ హెరాస్మెంట్ అది ఓకే, మరి పిల్లల మీద సెక్షువల్ హెరాస్మెంట్
ఈరోజు మనం చూస్తున్నాం పోక్సో కేసులు, ఒక మైనర్ పిల్లల మీద అత్యాచారం కేసులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగానే చూస్తున్నాం. సో మనము మన పిల్లల్ని వాళ్ళని వాళ్ళు ఎలా సేఫ్గార్డ్ చేసుకోవాలో మనం ఇంట్లోంచే వాళ్ళని అట్లా స్ట్రాంగ్గా తయారు చేయాలి. మీలో అందరూ చాలామంది మదర్సే ఉండుంటారు, మీలో చాలామందికి డాటర్స్ ఉండుంటారు, అవునా? ఎంతమందికి మీలో ఆడపిల్లలు ఉన్నారు చెప్పండి. సో మీ పిల్లలందరూ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉండొచ్చు, కొంతమంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ అందరికీ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఆడపిల్లల్ని కాపాడుకోవడం కూడా మనదే బాధ్యత. సో ఎట్లా మనం వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయాలి. మేము లాస్ట్ టైం పిల్లలందరికీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద ఒక నెల రోజులు ఆల్మోస్ట్ ఒక 14,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇప్పించాము ఇక్కడ అన్ని స్కూల్స్లో కలిపి. మేము ఒక్కసారి చేస్తాం, కానీ అది కంటిన్యూగా చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీదే ఉంటుంది. పిల్లల్ని స్ట్రాంగ్గా అంటే ఏదన్నా అత్యవసరమైన సందర్భంలో ఒక మూడో వ్యక్తి వచ్చి సహాయం చేసే వరకు వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో మనం ఆడపిల్లల్ని పెంచాలి. ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా పెంచాల్సిన బాధ్యత మనదే. ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న మగపిల్లలకు కూడా ఆడపిల్లల్ని గౌరవించడం అనేది మనం ఇంట్లోంచే వాళ్ళకి నేర్పించాలి. ఇంట్లో తల్లిని చెల్లిని గౌరవిస్తూ పెరిగిన మగపిల్లాడు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆడపిల్లని ఏడిపించడు. సో అది కూడా మన బాధ్యతే. మనందరికీ మన పిల్లాడు మన బంగారం అనుకుంటాం, మన ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను ఎట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, ఏంటి, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఒకసారి వాళ్ళ స్నేహితులందరినీ పిలిచి మాట్లాడడం, మన పిల్లవాడు నిజంగానే బయట కూడా ఇట్లాగే ఉంటున్నాడా, లేకపోతే ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో అన్నా చేరి చెడు పనులు ఏమన్నా చేస్తున్నాడా, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అట్లా మనం ఇంటి నుంచే మన తరపున మన బాధ్యతగా మన పిల్లల్ని మనమే ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళని చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చాలా కుటుంబ సమస్యలు కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే అత్తాకోడల మధ్య గొడవలు, ఇట్లాంటి చిన్న చిన్న వాటికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, పోలీస్ కేసు పెట్టడం. అలా చేస్తే ఏమవుతుందంటే ఏదన్నా కోపంలో భార్య వెళ్ళి భర్త మీద కేసు పెడితే ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ కోపం తగ్గిపోయి ఈమె ఆయనతో కలిసి ఉండాలనుకున్న భర్త ఏమంటాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావు కదా, నన్ను జైలుకి పంపించావు కదా, అక్కడే తేల్చుకుందాము, నువ్వు నాకు వద్దంటే. జనరల్గా జరిగేది అదే, అంతేనా? అంటే అసలు చిన్న విషయాన్ని, ఏమీ లేని విషయాన్ని మనమే కోపంతో అన్నెసెసరీ దాన్ని పెద్దది చేసుకొని కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన నిజామాబాద్, ఆర్మూరు, బోధన్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అని పెట్టాం. అక్కడ కమ్యూనిటీ మీడియేటర్స్ ఉంటారు. అంటే వేరియస్ క్యాస్ట్లకు సంబంధించి, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంతకుముందు కుల పెద్దలు అలా ఎట్లా ఉండేదో ఇప్పుడు దాన్నే అఫీషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందుబాటులో ఉన్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ని కూడా మీరు డిఎల్ఎస్ఏ ద్వారా సంప్రదించవచ్చు. అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఒక అమికబుల్ సెటిల్మెంట్, అంటే ఒక మంచిగా రాజీ చేసి పంపించే అవకాశం ఉంటుంది. అంటే మనం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి మన కుటుంబాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఉంటే మనకి ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్లో మనకి మీడియేషన్ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు ట్రైన్డ్ వాలంటీర్స్. ఎట్లా మాట్లాడాలి, మీకు ఎలా చెప్పాలి, అంటే అవతల వ్యక్తిది తప్పైతే ఎట్లా సర్ది చెప్పాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీకు అట్లాంటి సమస్యలు ఏమున్నా కానీ మన న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి మీరు సంస్థ ద్వారా ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ని కూడా సంప్రదించవచ్చు. మీ కేసులు అక్కడ చాలా త్వరితంగా పరిష్కారం అయిపోతాయి. ఇప్పటి వరకు మాకు చాలా కేసెస్ అక్కడ అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కొన్ని అయితే 1-2 రోజుల్లోనే పరిష్కారం అయిపోయి ఫ్యామిలీస్ అందరు చక్కగా కలిసి ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మీరందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే జనరల్గా మనం చూస్తాం, అంటే ఏదైనా అసలు ఒక అఫెన్స్ జరగడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తుంది ఇంట్లో గృహహింసలు, అంటే అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అసలు అంటే మన ఆలోచన విధానమే. ఫస్ట్ మన ఆలోచన విధానం మారితే
అసలు ఇట్లాంటి అఫెన్సెస్ జరిగే అవకాశము తగ్గిపోతుంది. మనకి చట్టాల సహకారం తీసుకోవాల్సిన అవసరం అయితే అసలు రానే రాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి, సరే ఒక పేరెంట్స్ ఉన్నారు, కూతురికి పెళ్లి చేస్తారు. కూతురు అల్లుడు చక్కగా కూతురికి హెల్ప్ చేస్తాడు, కూతురు చెప్పిన మాట వింటాడు, ఇవన్నీ ఆ అమ్మాయి ఎంత చెప్తే అట్లా మంచిగా చూసుకుంటాడు. అప్పుడు అల్లుడు గురించి మనం ఏమంటాం చెప్పండి? మా అల్లుడు బంగారం, అసలు మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా విని కోడలికి ఏమన్నా చేస్తే ఏమంటాం చెప్పండి? నా కొడుకు ఒంటి ఎదవా, నా కోడలు నెరజానా, నా కొడుకుని కొంగు కట్టేసి అంటే కూర్చుంటాడు, ఆ పిల్ల నిల్చోమంటే నిల్చుంటాడు, ఈడొత్తి ఎదవా అంటాడు. అవునా? మనమే అప్పుడు. కానీ కూతురు చేసింది కరెక్ట్ అయితే మరి కోడలు చేసింది కూడా కరెక్టే కదా. మరి మనం అది ఎందుకు ఆలోచించాం? జస్ట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మనం కూతురు మన అల్లుడు కూతురికి మంచిగా చూసుకుంటున్నది మనం సంతోషపడుతున్నప్పుడు మన ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇంకొకళ్ళ కూతురే కదా, మరి వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలి కదా. సో మనం కూతుర్ని ఎట్లా చూసుకుంటామో కోడల్ని కూడా అట్లాగే కలిగిన రోజున మనకి ఏ కుటుంబంలో కూడా గొడవలు ఉండవు. అప్పుడు మనకి గృహహింస చట్టంతో పని కూడా లేదు. అవునా కాదా? అంటే ఇది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అంటే మనము మన యాంగిల్లోనే ఆలోచిస్తాం, కానీ ఎదుటి వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తే సగం సమస్యలు ఇక్కడే తీరిపోతాయి మనకి. ఒక్క నిమిషం మన కోపాన్ని ఒక 5 నిమిషాలు కంట్రోల్ చేసుకున్నా కానీ మన ఆలోచన మారిపోతుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు, కానీ ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. మనం అంతకుముందు కోప్పడిన వ్యక్తి మీద మనకి అప్పుడున్నంత కోపం ఉండకపోవచ్చు. అవునా కాదు? సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా అందరి లైఫ్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. మహిళలు చదువుకుంటే అంటే ఆ కుటుంబమే కాదు దేశమంతా కూడా ప్రగతి అంటారు. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారు, పనిచేస్తున్నారు, వర్క్ ప్లేసెస్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో దూరాల నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు. నా ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్. అప్పుడు నా ఫ్యామిలీ అంతా వైజాగ్లో ఉండేది. ఆదిలాబాద్ నుంచి వైజాగ్ వరకు 1000 కిలోమీటర్లు కరెక్ట్గా. చేరిన కొత్తల్లో సెలవులు ఉండేవి కూడా కాదు. అందుకని 2 నెలలకు ఒక్కసారి ఒక్క సీఎల్ పెట్టుకుంటే సెకండ్ సాటర్డే సండే కలిపితే ఆ 3 రోజులకి వైజాగ్ వెళ్తే 2 రోజులు ప్రయాణానికే సరిపోదు, ఒక్కరోజు పిల్లలతో ఉండి వచ్చేవాళ్ళు. బట్ అయినా మనం ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామంటే అంటే చాలామందికి ఉద్యోగం ప్యాషన్ కావచ్చు, కొంతమందికి నెసెసిటీ కావచ్చు. విషయం ఏదైనా కానివ్వండి, మనం అంత కమిట్మెంట్తో ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంటే ఎక్కడ ఉన్నా కానీ చేసుకోవచ్చు. అట్లాంటి మనకి కావాల్సింది ఉద్యోగం ప్లేస్లో ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ లేకపోతే ప్రొటెక్షన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఆ ప్రొటెక్షన్ లేకపోతే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంది. మనం అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. కాబట్టి మనం క్వశ్చన్ చేయకపోతే మనల్ని భయపెట్టే వాళ్ళు ఇంకా అట్లా భయపెడుతూనే ఉంటారు. మనం భయపడినంతకాలం ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి, అంతా కామ్ అయిపోతారు. చాలా వరకు ఇష్యూస్ సెటిల్ అయిపోతాయి. ఇది జనరల్ హ్యూమన్ టెండెన్సీ అంతే. దాన్ని మనమే మార్చాలి. మన వర్క్ ప్లేస్ని మనమే ఒక మంచి వాతావరణం సృష్టించుకునే పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీ స్టోర్స్ కానివ్వండి, మీ ఆఫీసుల్లో అసలు ఇంటర్నల్ కమిటీ ఉందా లేదా అనేది ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోండి. లేకపోతే మీ హెడ్స్తో మాట్లాడండి, కమిటీ కాన్స్టిట్యూట్ చేయించండి. మేము కూడా మా వైపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూట్ చేయించే ప్రయత్నం అయితే చేస్తాం. మోస్ట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో అన్ని స్టోర్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని ఆఫీసుల్లో కూడా ఈ కమిటీస్ ఏర్పాటు అయ్యేలాగా చూస్తాము. అది కమిటీస్ ఏర్పాటు చేయించడం ఒక వంతు అయితే, ఆ కమిటీస్ని అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు చేసినా సేఫ్గా, సెక్యూర్డ్గా, కాన్ఫిడెంట్గా ఉద్యోగాలు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ చట్టం గురించి మీకు అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మనకి ఇంకా DWO మేడం ఉన్నారు, మన నీరజారెడ్డి మేడం ఉన్నారు.
వాళ్ళు ఆల్రెడీ మేడం 2015 నుంచి కమిటీలోనే వర్క్ చేశారు. ఆమె చాలా కేసెస్ సాల్వ్ కూడా చేశారు. కాబట్టి ఎట్లా ఏంటి అనేది మీకేమన్నా డౌట్స్ ఉంటే మేడంని అడిగి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. కార్యక్రమానికి కర్త కర్మక్రియ మన సుప్రీం అయినటువంటి మన జడ్జి గారికి, సింతా కుంచెల గారికి ప్రథమంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నా నమస్కారము, మన అడిషనల్ జడ్జి గారికి నమస్కారాలు చెప్తున్నాము. అలాగే డిఎల్ఎస్ సెక్రటరీ మన పద్మావత్ మేడం గారికి నమస్కారము. అలాగే మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి నమస్కారము. అలాగే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, పోలీసు సిబ్బంది కార్యాలయం వారందరికీ, అలాగే డిఎల్ఎస్ నుంచి ఉన్నటువంటి వివిధ రిసోర్స్ పర్సన్స్కి, వారి స్టాఫ్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగ మండలికి అందరికీ కూడా, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. నేడు మనము పోష్ యాక్ట్ గురించి 2013లో మనకు వచ్చింది. ఏప్రిల్ 2013లో మనకి యాక్ట్ తయారు చేయబడింది మన సెంట్రల్లో. అయినప్పటికీ అప్పటి నుంచి ఈ పోష్ యాక్ట్ నడుస్తుంది. కార్యాచరణలో ఉంటున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇది ఈ యాక్ట్ గురించి తెలుసు. మరి కొందరికి ఇంకా కూడా ఇది అవగాహనలోనే ఇంకా మనం ప్రారంభ స్థాయిలోనే ఉన్నాము. మన జిల్లా మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్కి మనము ఈ సర్క్యులర్ పంపించడం జరిగింది. ఎన్నోసార్లు మేము మీటింగ్లు కూడా జరిపాము. అయితే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ట్రిమెండస్గా 912 ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కమిటీస్. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 44 కమిటీస్ ఉన్నాయి. ప్రతి పిఎస్సిస్ నుంచి కూడా కమిటీస్ ఉన్నాయి. హెచ్ఓడి నుంచి కూడా కమిటీస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్స్, చాలా గవర్నమెంట్ స్కీమ్స్ పథకాలు ఉన్నాయి కదా, వారందరిలో కూడా 56 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి ఈ కమిటీస్ నిర్వహించబడుతున్నాయి. చాలా డిపార్ట్మెంట్స్ వింగ్స్, సెపరేట్ వింగ్స్ ఉంటాయి. గ్రాస్ రూట్ లెవెల్ దాకా చాలామందికి ఇంకా కూడా కొంతవరకు అవగాహన అనేది తక్కువే అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే అయితే మేము ఏం చేసామంటే రీసెంట్గా ఈ ఏదైతే పోష్ యాక్ట్ అంటారు, పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపు, ఈ పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపు అనగానే అదేదో పెద్ద క్యాప్షన్గా ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. మనం పనిచేస్తున్నటువంటి ఎటువంటి పని అయినా సరే ఆ పనిచేసే ప్లేస్లో మన పనికి అంతరాయం కలిగించి మనల్ని మానసికంగా కృంగదీసేటువంటి కొన్ని చర్యలు ఉంటాయి. అటువంటి వాటిని లైంగిక వేధింపు కిందకి మనకి నిర్వచనం చేశారు. ఇందులో వాట్ ఈస్ లైంగిక వేధింపు? కేవలము వారు మనల్ని ప్రశంసాపూర్వకంగా ఒక్కోసారి ఒక ట్యాప్ చేయడం ఒకటి, ప్రశంసాపూర్వకంగా అదే సందర్భంగా తీసుకొని ఆ మనిషిని చేత్తో రుద్దడం కానీ తాకడం కానీ చేయడం ఒకటి. అక్కడ మనకి తెలిసిపోతుందట ఆ డిఫరెన్స్, అవునా లేదా? అలాగే అట్లా చేతులతో తాకడం కానీ, ఏదైనా ఫ్రోనోగ్రఫీ లాంటివి ఏమైనా చూపించడం కానీ, సైగలు చేయడం కానీ, సంజ్ఞలు చేయడం కానీ, ఏదైనా వర్బల్గా డబుల్ మీనింగ్స్ తోటి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుంది. మీరు అనుకుంటారు తాకలేదు కదా అది లైంగిక వేధింపు కాదు అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి మీరు అందరి దగ్గర నెట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి. దాంట్లో మీరు పోష్ యాక్ట్ అంటే కనుక మీకు నిర్వచనం బండ్లా కనిపిస్తుంది. పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపు కింద ఏమేమి వస్తాయి మనకు తెలియకుండానే కొన్ని సంజ్ఞలు చెప్తుంటారు, కొన్ని సంజ్ఞలు చేస్తారు, కొన్ని డయాగ్రామ్స్ వేస్తారు, ఫ్రోనోగ్రఫీస్ ఉంటాయి, కొన్ని సిడీస్, కొన్ని ఫొటోస్, ఇట్లాంటివన్నీ కూడా చూపించడం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మనకి చాలామందికి తారసపడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఈ పోష్ యాక్ట్ కిందకే వస్తాయి. ఇటువంటివి జరిగినప్పుడు ముందుగా వారి కార్యాలయానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కమిటీస్ వాళ్ళు తెలియజేసుకోవాలి. అక్కడ ఏదైనా న్యాయం జరిగిందా చూడాలి. వితిన్ 1 monthలో న్యాయం జరిగిందా సరే, జరగకుంటే కలెక్టర్ ఆఫీస్లో ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు, లోకల్ ఎల్సీ. కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఇందాక మనకి చెప్పారు, నేతారెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ కంప్లైంట్స్ కమిటీకి ఇస్తారు. ఇక్కడ కూడా మనకి న్యాయం జరగకపోతే ఏం చేస్తారు, పోలీస్ కూడా మనము
డైరెక్ట్గా కూడా ఏం తెలియదు, తనకు ఒక కంప్లైంట్ జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇది కూడా కాకుండా నేను బయట కంప్లైంట్ చేయలేను, నా పేరు ప్రతిష్టలు భంగం కలుగుతుంది అనుకుంటే టీ షీట్ బాక్స్ అని ఉంటాయి. ఇంటర్నెట్లో దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు దరఖాస్తు వెబ్సైట్లో ఆ పోర్టల్లో మనము ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అక్కడ మొత్తం వివరంగా కంప్లైంట్ వివరంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత విదిన్ 1 వీక్ 15 డేస్లో నెక్స్ట్ ఏం జరిగింది, నా స్టేటస్ ఆఫ్ ది కంప్లైంట్ ఏం జరిగింది ఏంటి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీ షీట్ బాక్స్ ఏర్పాటు చేయబడ్డది. ఆ వెబ్సైట్లో ఎక్కడి నుంచైనా సరే ఏ కార్నర్ నుంచైనా కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. మాకు హెచ్ఓడిలో ఎవ్రీ డే మాకు అక్కడ రికార్డ్ అవుతుంది. త్రూ అవుట్ స్టేట్ ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఏంటి అన్నది వారు అక్కడి నుంచి దానికి ఒక సపరేట్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు స్కీమ్ సెక్షన్లో. వారు దీన్ని ఎప్పటికప్పుడు వారి యొక్క న్యాయం చేయడానికి కోసం వాళ్ళు ఆ కంప్లైంట్ యొక్క తీర్మానం చేయడానికి కోసం వాళ్ళ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళి సంబంధిత అధికారుల ద్వారా ఫస్ట్ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సంబంధిత అధికారుల ద్వారా కాకుంటే వాళ్ళే కనుక డైరెక్ట్గా వచ్చి ఎంక్వైరీ చేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి న్యాయాలు తెలుసుకుని వారు ఎంక్వైరీ ద్వారా వారికి తగిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకే తగిన శిక్ష వాళ్ళకి చట్టరీత్యా చేసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇందాక మనం చెప్పారు, ఈ కంప్లైంట్ చేసిన తర్వాత ఇవ్వడానికి ముందు తర్వాత కూడా వారు చాలా క్షోభకి గురవుతారు. కాబట్టి ఆ క్షోభ పరిస్థితుల్లో వారికి 3 నెలల పెయిడ్ శాలరీ కూడా ఇస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెయిడ్ శాలరీ ఇస్తారు. అలాగే ఈ ప్రైవేట్ ఫార్మ్స్లో నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో హెచ్ఓడీలో పనిచేశాను ఇదే స్కీమ్ సెక్షన్లో. కాబట్టి మేము చాలామంది ఇన్ఫోసిస్ నుంచి ప్రైవేట్ కంపెనీస్ నుంచి కార్పొరేట్ కంపెనీస్కి లక్షలు మేము రెన్యూమరేషన్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని తన ఓన్ ప్లేస్ తమిళనాడు నుంచి వచ్చిన ఒక అమ్మాయి హైదరాబాద్లో సెటిల్ అయ్యి జాబ్ చేస్తుంటే ఆ ఇన్ఫోసిస్ అమ్మాయికి నేను మళ్ళీ నా పేరెంట్స్ దగ్గర తమిళనాడు వెళ్తానంటే తమిళనాడులో ఇంతకంటే మంచి ప్లేస్లో ఆమెకి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కూడా ఏర్పాటు చేశాం. కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో కొన్ని మేము చాలా వరకు రిప్రజెంట్ చేసాం. ఇవన్నీ కూడా మేము చాలా సీక్రెట్గా ఉంచుతాం. పేరు వివరాలు ఎవరికి తెలియజేయము. ఆ టీసీ బాక్స్లో వేసిన ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా అది మేము అక్కడ ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది, కానీ వేరే పక్క వారికి కానీ పక్క జిల్లా కానీ మరెవరికి ఇతరికి అది తెలియబడదు. సో ఇటువంటి ఇంత సీక్రెసీగా మెయింటైన్ చేసి వారికి న్యాయం చేసేటువంటి అవకాశము కేవలం ఈ పోస్ట్ యాక్ట్లో మాత్రమే ఉంది. ఇదే కాకుండా మనము దీనికి ఇంకొకటి ఏంటంటే ఎంత త్వరగా మనము కంప్లైంట్ తేరుకొని కంప్లైంట్ ఇచ్చేటట్టు ఉండాలి. పక్కనున్న వారు కూడా తన స్నేహితులు కూడా వారికి ఒక సహోదరిలాగా ఉండి ఆమె ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ముందుగా మీకే పక్క వారికి కూడా అనుమానం వేస్తుంది, ఇది నిజమా కాదా, ఈమె వాంటెడ్లీ ఇస్తుందా. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వారు తేరుకుని వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు టీసీ బాక్స్లో కంప్లైంట్ చేసేటట్టుగా మీరు సహకరించాలి. నెంబర్ 1. లేదా ఎల్సీలోకి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది కదా, అక్కడికైనా వారు నమోదు చేసేటట్టుగా చేయాలి. 3వది, ఆమెకి ముందు ఒక మానవతా దృక్పథంతో ఒక సహకారం, ఒక సపోర్ట్, ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ఆమెతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనకి యాక్ట్లో ఉంది. మీరు డైరెక్ట్గా కూడా మీరు చూసుకోవచ్చు. టీసీ బాక్స్ ఫ్రమ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ వెబ్సైట్ ఉంటుంది. మరొకటి ఇంకేంటంటే ఇంతవరకు న్యాయానికి ఒకవైపే చూశారు, రెండో వైపు కారణానికి రెండో నెగిటివ్గా ఏంటంటే కొంతమంది ఏదైనా పని ఎక్కువ పడ్డప్పుడు పని ఎక్కువ చెప్పినప్పుడు తన పై అధికారులు ఏమైనా ఎక్కువ పని చెప్పినప్పుడు లేదా ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళి అది కూడా చేసినా అని కనుక ఆదేశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను అసల్ట్ చేస్తున్నారు, నన్ను హరాస్ చేస్తున్నారు. అటువంటి కంప్లైంట్స్ వచ్చినవి కూడా ఉన్నాయి మాకు. వారికి కూడా మేము పనిష్మెంట్స్ ఇచ్చాము, వాళ్ళకి కూడా ఫైన్ వేసాము. మాకు కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచే మాకు వచ్చినాయి. మేము అటువంటి వారికి కూడా మేము ఫైన్ వేసిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఏదైతే మేము లైంగిక వేధింపు కిందకు వచ్చే అంశాలు ఏమేమి చెప్తున్నామో, సెక్షువల్ అసల్ట్ అని ఏమేమి చెప్తున్నామో అవి మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని వారి మీద చర్య చేసుకునేట్టుగా చేయాలి. టీసీ బాక్స్ వన్ ఆఫ్ ది మనకి డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఛానల్ ద్వారా మీరు మీ కంప్లైంట్స్ ఇచ్చుకొని మీరు న్యాయం పొందాలని అందరూ కూడా ఆత్మస్థైర్యంతో తమ కార్యనిర్వహణ పూర్తి చేసుకోవాలని
చిన్న సమస్య ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాలో ఉంది. మీరు అక్కడికైనా వచ్చి మీ పర్సనల్గా కూడా రిడ్రెసల్ చేయొచ్చు. ఆర్గనైజ్డ్ ఇన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎక్కడైనా ఎవరైనా స్త్రీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అక్కడికి వచ్చి మీరు మీ యొక్క సమస్యలకు పరిష్కారం పొందవచ్చని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిఎల్ఎస్ సెక్రటరీ గారికి, జడ్జి గారికి, మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.